హాయ్ ఫ్రెండ్స్, ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళు, ట్రైనింగ్కు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా రోజుల నుంచి బ్యాంకు వాళ్ళైతే ఫోన్ చేయడం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే మీరు ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయకుంటే ఏం చేయాలి, అసలు బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు, లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో గివేవే జనవరి 10కి అయితే డ్రా తీయడం అయితే జరుగుతుంది. దీని గురించి మీకు వివరాలు తెలియకుంటే నేను ఈ వీడియో ఎండ్లో మీకైతే ఆ వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో చూసి అయితే తెలుసుకోండి. మీరు కూడా ఈ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కానీ ఆ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరైతే వాట్సాప్లో మీ నేమ్ అయితే మెన్షన్ చేయండి. 10వ తేదీన డ్రా తీయడం అయితే జరుగుతుంది. అయితే పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత 50 డేస్లో బ్యాంక్ లిస్టులో పేరు రావడం అయితే జరుగుతుంది. చాలామంది బ్యాంకు వాళ్ళే ఫోన్ చేస్తారనుకుంటున్నారు. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఒకవేళ బ్యాంకు వాళ్ళు కనుక ఫోన్ చేయనట్లయితే మీరే బ్యాంకుకు వెళ్ళాలి. మీరే బ్యాంకుకు వెళ్ళి పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నాము, లిస్టులో పేరుందా అని మేనేజర్ని అయితే అడగండి. లిస్టులో కనుక పేరుంటే వాళ్ళైతే చెప్తారు. ఒకవేళ లిస్టులో పేరు కనుక లేనట్లయితే మీ అప్లికేషన్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 ఉందా 1 lakh ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 1 lakh ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్ అయితే వస్తుంది. 0 ఉన్న వాళ్ళకైతే రాదు. కానీ 0 ఉన్న మీరే మీ మొబైల్లో మీరు లాగిన్ చేసి ఎడిట్ చేసి 1 lakh అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు మీరే మీ మొబైల్లో అయితే చేసుకోవచ్చు. బ్యాంకు లిస్టులో మీ పేరున్నా కానీ చాలామంది బ్యాంక్ మేనేజర్స్ ఏం చేస్తున్నారు, బ్యాంకుకు వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. మీకు చెప్పకుండా రిజెక్ట్ చేసే అధికారం అయితే వాళ్ళకైతే లేదు. కంపల్సరిగా మీరు బ్యాంకుకు వెళ్ళిన తరువాత మీకు సిబిల్ స్కోర్ కనుక తక్కువ ఉండి, లేదంటే ఇదివరకే మీరు ఏదైనా లోన్ తీసుకొని కరెక్ట్ టైంకు కట్టకుంటే వాళ్ళైతే మీకు చెప్పి రిజెక్ట్ చేయాలి తప్ప మీకు చెప్పకుండా రిజెక్ట్ అయితే చేయకూడదు. బ్యాంకు లిస్టులో పేరుంటే బ్యాంక్ మేనేజరే మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. లేదంటే మీ బిజినెస్ ఉంటే మీ షాప్ దగ్గరకు వచ్చి మీకైతే ఫోటో తీసుకొని అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత పిఎం విశ్వకర్మ అప్లికేషన్ ఫాము, ఐడి కార్డు మీకు పోస్టులు వచ్చి ఉంటాయి కదా, ఐడి కార్డు, ఉద్యమ రిజిస్ట్రేషన్, మీ బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, మీ డీటెయిల్స్ అయితే ఏమున్నాయో అవైతే బ్యాంకు వాళ్ళకైతే ఇవ్వాలి. వాళ్ళు హెడ్ ఆఫీస్కు పంపించడం అయితే జరుగుతుంది. హెడ్ ఆఫీస్కు పంపించిన తర్వాత మీకు సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తారు. మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసి 700 పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్ అయితే ఇస్తున్నారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే లోన్ అయితే ఇవ్వడం అయితే లేదు. అయితే కొన్ని బ్యాంకుల వాళ్ళు కొటేషన్ అడుగుతున్నారు, కొన్ని బ్యాంకుల వాళ్ళైతే కొటేషన్ కూడా అడగడం అయితే లేదు. అయితే మీరు అన్ని సిబిల్ స్కోర్ కూడా ఉన్న వాళ్ళకి మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళైతే రుణ ఒప్పంద పత్రం మీద స్టాంప్స్ అయితే తీసుకురమ్మని చెప్తారు. మీరు రుణ ఒప్పంద పత్రం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత 1 వీక్లో మీ అకౌంట్లో అమౌంట్ అయితే పడతాయి. 1 lakh తీసుకున్న వాళ్ళు 6,000 అయితే పే చేయాలి. 50,000 తీసుకున్న వాళ్ళు 3,000 అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాల గురించి ఆన్లైన్కు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.